అరే మనకి ఎంతవరకు తెలియదు కానీ ఆయన చాలా పెద్ద లాయర్ అంట. ఇప్పుడు రమ్మంటే వెళ్తున్నాను, తేల్చుకుంటాను. ఆల్ కమిన్ సార్. ఎవరెవరు వస్తున్నారు? మీకు ఇంగ్లీష్లో అర్థమవుతుందని వాళ్ళకి చెప్పాను సార్. నేను అక్కడనే వచ్చా సింగిల్గా. మార్నింగ్ ఐ కాల్డ్ సార్, యువర్ ఆఫీస్ ఈజ్ క్లోజ్డ్ సార్. ఆఫ్టర్నూన్ ఐ కాల్డ్ సార్, యువర్ ఆఫీస్ ఈజ్ క్లోజ్డ్ సార్. I so many times called to your number sir, but you are not responding. ఆ వెంకట్రావు లాయర్ దగ్గరికి వెళ్ళావంట, వాట్సాప్ గ్రూప్లో మొత్తం వచ్చింది. నీకు నా వాల్యూ తెలియలేనే, పొద్దున్నుంచి అలా తిప్పించా. This type of case I don't know sir. తెలుసుకోవాలయ్యా, మార్కెట్లో ఎవరికి డిమాండ్ ఉందో. ఓకే సార్, బిగ్ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. తెలుసుకున్నావు కదా, ఇప్పుడు చెప్పు. తలుపుతాయండి, వచ్చేస్తుంది. గట్టిగా దగ్గర వచ్చేస్తుంది. గుంట కమింగ్. అర్రే ఏమైంది, ఎందుకంత ఆశపడుతున్నారు? సార్ నా కేసు సార్. ఎప్పుడు పోయింది? మన తెల్లవారుజామున సార్. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? లేదు సార్, ఎప్పుడు జరగలేదు ఇలా. తెల్లవారుజామున పోయింది నీకెలా తెలుసు? తెల్లవారుజామున కూడా అరుస్తుంది కదా సార్, కుయ్యలేదని. పాయింటే, కూస్తుందా? సరే సరే, త్వరలో పట్టిద్దాం, నువ్వు బయలుదేరు. సార్ సంక్రాంతి దగ్గర పడుతుంది, కొంచెం చూడండి. ఏం చేయాలి? ఇంటికి వచ్చి ముగ్గులేయమంటావా? కోడి పందాలు పుంజి అని. ఇలాంటి కేసులు చాలా వాదించా ఢిల్లీలో కూడా. ఫోన్లో చెప్పినట్టు ఫోన్పే చేసి ఫీజు. సార్ అదేం కాదు సార్, మీకు అమౌంట్ ఇచ్చేస్తామన్నాక ఇచ్చేస్తాం. బా సరే, ఇదిగోండి సార్ 150 రూపాయలు. సగమే కదా సార్? సగమేంటి సార్, మనం మాట్లాడుకుని అంతే కదా సార్. అంతే చెప్పానా? సరే సరే, నువ్వు బయలుదేరు. ఓకే సార్, కమింగ్ సూన్. ఏంటి 150కే కేసు డీల్ చేస్తున్నారా? వాడి కోడే 500 అంట, 150 కాబట్టి ఇంకెంత ఇస్తాడు? అది సరే, ఏంటంత ఆయాసంగా వచ్చారు? మీకొకటి చెప్పాలి. ఏంటి? మీరిచ్చిన ఐడియా ఉంది చూసారు, పంపర్ హిట్టా? హిట్టే, కానీ మనకు కాదు, ఆ దొంగలకి. అదేంటిది, ఏమైంది? ఏమవడం ఏంటి, మీరు చెప్పినట్టే బైక్స్ అన్ని ఒకే దగ్గర పెడితే ఈసారి పెట్రోల్ కాదు బైక్సే ఎత్తుకెళ్ళిపోయారు. ఓ షేట్, అలా జరగకూడదే. సరే లైట్ తీసుకో, అప్పుడప్పుడు అలా జరుగుతుంటాయి. ఏంటి జరిగేది? ఐడియా ఇచ్చినందుకు మిమ్మల్ని, దాన్ని ఇంప్లిమెంట్ చేసినందుకు నన్ను, ఇద్దరిని కలిపి వెతుకుతున్నారు అక్కడ. నన్ను ఎందుకు ఎతకడం? కావాలంటే బైక్ 50 రూపాయలు ఇచ్చారు కదా, ఇంకో 10 ఇస్తాను, సరిపోతుంది. ఇప్పుడు టైం 6 అయింది, ఎగ్జాక్ట్గా 1 అవర్లో వాళ్ళు ఇక్కడికి వస్తారు. మీరే మాట్లాడుకోండి. తప్పదా? వస్తే రానే, పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పోలీసులే మీ అడ్రస్ చెప్పింది. వస్తే నాకేనా భయమా? ఇటువంటి చాలా చూశాను నేను. మా వంశం కూడా సత్యద్ర వంశమే, మా తాత చెప్పేవాడు. ఏమనుకుంటున్నారు? 100 మంది కాదు కానీ ఒక 5 మెంబర్స్ అనుకుంటా. డీల్ చేసుకోండి మరి మీరే. వచ్చేసారు. జై మహిష్మతి.